Do you know heart patients can do marathons? Yes. Welcome to India's first advanced cardiac rehab. నేను విజ్ఞాన్ దర్శిని రమేష్ 3 సంవత్సరాల క్రితం డైలేటెడ్ కార్డియోమయోపతి DCM అంటారు హార్ట్ ఫెయిల్యూర్ సమస్యతోటి వెంటిలేటర్ మీదకి వెళ్ళి తిరిగి వచ్చాను. అంటే నడవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది, శ్వాస కూడా ఇబ్బందిగా ఉంటుంది, ఆయాసం వస్తూ ఉంటుంది నడుస్తుంటే, ఒక ఫ్లోర్ కూడా ఎక్కొద్దని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఇలాంటి జబ్బులకు సంబంధించి, గుండె జబ్బులకు సంబంధించి చాలా అపోహలు, భయాలు సమాజంలో ఉన్నాయి. కార్డియాలజిస్టులకు కూడా అపోహలు, భయాలు ఉన్నాయి. కానీ వీటి గురించిన ఒక సైంటిఫిక్ అప్రోచ్ కనుక మనం తీసుకోగలిగితే, తెలుసుకోగలిగితే, ఆ అప్రోచ్ ద్వారా మనం గుండెని బలోపేతం చేసుకుంటూ నార్మల్ లైఫ్ కూడా మనం గడపచ్చు అనేది అడ్వాన్స్ కార్డియాక్ రిహాబ్ డాక్టర్ మురళీధర్ గారు నిర్వహిస్తున్నారు. సో అక్కడ నేను గత 5 నెలల నుంచి కార్డియాక్ రిహాబ్ చేసుకుంటున్నాను. దానివల్ల 5K రన్, 10K రన్ చేయగలుగుతున్నాను. ఇప్పటికీ 10K రన్లో ఇది నాది 3వ మారథాన్. నార్మల్గా కూడా మనం లైఫ్ లీడ్ చేయొచ్చు అనేది తెలుస్తుంది. మొత్తం అంటే ఇంతకుముందు ఉన్న దాని నుంచి చాలా మార్పు ఉంది. రన్ చేయగలిగే, నడవడమే కష్టం అంటే రన్ చేసే స్థితికి కూడా, అందులో కూడా 10K రన్ చేసే పరిస్థితికి వచ్చాము. రమేష్కి డైలేటెడ్ కార్డియోమయోపతి అని డయాగ్నోసిస్ చేశారు. అన్ఫార్చునేట్లీ వన్ ఆఫ్ ద ఈవెంట్లో కొలాప్స్ అయిన తర్వాత డయాగ్నోస్ అయింది. హీ వాజ్ వెరీ క్రిటికల్, ఆల్మోస్ట్ ఐసీయూలో ఉండి హీ వాజ్ ఆన్ సపోర్టివ్ ఆక్సిజన్ సప్లిమెంట్ మీద ఉన్నాడు. వెన్ ఆ డయాగ్నోసిస్ అయినప్పుడు ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫర్ హిమ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ. ఈజ్ ఎ వెరీ సైంటిఫిక్ పర్సన్. అన్ని సైన్స్ని నమ్మే క్యాండిడేట్. వెన్ హీ నో దట్ హీ హ్యాస్ దిస్ కాంపనెంట్, జెనెటికల్ కాంపనెంట్ వల్ల తనకి డైలేటెడ్ కార్డియోమయోపతి వచ్చిందన్న విషయం, తన దగ్గర ఆప్షన్స్ ఏమీ లేకుండేదు. తన ట్రీటింగ్ ఫిజిషియన్ అయినా, కార్డియాలజిస్ట్ అయినా కూడా హీ వాస్ కెప్ట్ ఆన్ మెయింటెనెన్స్ మెడిసిన్స్. ఫ్యామిలీ వాస్ కౌన్సిల్డ్ దట్ ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్ డిసీజ్, డౌన్ ద లైన్ ఇట్ మే బీ అన్ అన్సర్టైన్ ఫ్యూచర్ అన్నట్టుగా కూడా చెప్పారు. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కూడా రిక్వైర్మెంట్ ఉందని కూడా డిస్కస్ చేశారు ఫ్యామిలీ మెంబర్స్తో. ఇట్ వాజ్ ఓవరాల్ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫర్ ద ఫ్యామిలీ. హార్ట్ ఫెయిల్యూర్ అనగానే ఏం చెప్తారంటే అసలు ఇక మీకు గుండె మార్పిడి తప్ప ఇంకా వేరేం లేదు, ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రమే చికిత్స, ఇంకోటి ఏం లేదని చెప్తారు. కానీ అడ్వాన్స్ కార్డియాక్ రిహాబ్ అనేది మాత్రం మనకు చాలా ఉపయోగపడుతుందని నా అనుభవంలో తెలుస్తోంది. ఎందుకంటే నేను 4 నెలల క్రితము ఉన్న రమేష్ వేరు, ఇప్పుడున్న రమేష్ వేరు. అంటే ఒక 2.5 సంవత్సరాల పాటు నేను ఈ కార్డియాక్ ప్రాబ్లం వల్ల మొత్తము ఇక అసలు అన్ని రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు ఈ కార్డియాక్ రిహాబ్ వల్ల మళ్ళీ నార్మల్ లైఫ్లోకి వస్తూ ఉన్నాను. సో అందులో భాగంగానే ఈరోజు ఈ NMDC 10K రన్ కూడా మన హైటెక్స్ గ్రౌండ్స్ నుంచి గచ్చిబౌలి మన ఇండోర్ స్టేడియం వరకు కూడా 10K రన్ చేయడం జరిగింది. ఈరోజు అయితే ఫ్లైఓవర్లు, హిల్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఎక్కి ఇక్కడ దాకా రావడం జరిగింది. అది కూడా కొద్ది సమయాల్లోనే. టు హిస్ ఫార్చునేట్ he came to know about my program, and even in my program he is very positive person. He started understanding what is cardiac rehab. Being a scientific person, he understood how this program is very much custom tailored to individual person అన్న విషయం తెలుసుకున్నాడు. he showed positive response. మేము ఎంత ఎక్సర్సైజ్ టైట్రేట్ చేసినప్పుడు కూడా he took it as a challenge in a safe environment. ఆల్మోస్ట్ ఒక 5 months కార్డియాక్ రీహాబ్ చేసుకున్న తర్వాత 5 kilometers ఎండ్యూరెన్స్ మ్యారథాన్ చేయడం, ఒక 10 kilometers మ్యారథాన్, NMDC హైదరాబాద్ మ్యారథాన్లో కూడా 10 kilometers మ్యారథాన్ చేశాడు. he is more confident that he can lead a normal life. The thought that of transplant or the thought that he is a heart failure అన్న విషయం మైండ్లోంచి వెళ్ళిపోయింది. he is far happier than before cardiac rehab. ఒకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనం భయపడకుండా ఉండాలి. మంచి డాక్టర్స్ కనుక మన అడ్వైస్ తీసుకుంటూ ఉపయోగపడుతుంది. అడ్వాన్స్ కార్డియాక్ రిహాబ్ మాత్రం హార్ట్ పేషెంట్స్కి, కార్డియాక్ పేషెంట్స్కి, అది స్టంట్ వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. అదేవిధంగా హార్ట్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు, బైపాస్ సర్జరీ చేసుకున్న వాళ్ళు కూడా ఈ రన్స్ చేస్తున్నారు. కాబట్టి మనం కార్డియాక్ పేషెంట్స్ నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని మా అనుభవంలో తెలుసు. Welcome to cardiac rehab. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థాంక్యూ.